అందరూ బాగున్నారా? ప్రభువైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఒక కీర్తన పాడుకొని ప్రభువును మహిమ పరుద్దామండి. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చును. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చును. నన్ను ప్రేమించి ప్రాణమిచ్చును. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మనము దేవుని లేఖనములను ధ్యానం చేద్దామండి. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం చదువుకుందామండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. చదవబడిన లేఖన భాగం దేవుడు తన ఆత్మ ద్వారా వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మీ ఘనమైన నామన ప్రభువా, మీకే వందనములు చెల్లించుకుంటున్నాం. మరి వాక్యం చెప్పకు మీ నా సహాయమును మీ బలమును దేశమని సహాయం చేయమని, మీ నాకు వాకి మీ నాకు బలమును దేశమని సహాయం చేయమని, ప్రతి ఒక్కరి వాక్యం ప్రభువా జాగ్రత్తగా మీద వాళ్ళకి సహాయం తెచ్చండి. వాళ్ళకి మంచి ధ్యానం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములోనే అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ ఒక మాట ఉందండి. ఆ మాటను చేస్తాను. చూడండి, యేసు క్రీస్తు కుమారుడని మనం నమ్మాలని ఈ వచనం రాయబడినది. ఆ నమ్మిక ద్వారా నిత్య జీవం లభిస్తుంది. చూడండి పిల్లారా, ఇక్కడ ఏంటంటే మనము దేన్ని నమ్మాలంటే పిల్లారా, మనం ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్మాలేనండి. మనం ఆయన వాక్యము నమ్మాలి, ఆయనగా మనం నమ్మాలి. మనకి నమ్మితే మనకి ఏం వచ్చింది తెలుసా పిల్లారా? చూడండి పిల్లారా, మనం నమ్మితే మనకి ఏం వచ్చింది అంటే, చూడండి, మనకంట నిత్య జీవం లభించింది. మనకి అంటే నిత్యజీవం ఏంటండి, మన పాపం మనకు విడుదల లభించిందంట. నీ పాపం విడుదల వద్దా? పిల్లల నీకు నీ పాపం నీ విడుదల వద్దా? నీకు నీ పాపం నీ విడుదల రావాలంటే నీకు నిత్య జీవం రావాలి. ఏం చేయాలండి? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని దగ్గర నీ పాపాన్ని ఒప్పుకోవాలి, దేవుని నమ్ముకోవాలి, దేవుని హృదయంలోకి తీసుకోవాలి. దేవుణ్ణే కాదు, దేవుని వాక్యం మనం రోజు చదవాలి. చదువుతున్న మన దేవుని వాక్యం మనకి అర్థమయ్యేది పిల్లారా. అప్పుడు మనము నిత్య జీవం మనం పొందుతాము. ఎవరైతే నిత్య జీవం పొందుతారో అంటే రక్షణ పొందుతారో వాళ్ళకి పాప మనిషి వాళ్ళకి రాదు. ఎందుకంటే వాళ్ళు దేవుని వాక్యం నమ్ముతారు కాబట్టి. ఏంటండి, మన దేవుని వాక్యాన్ని నమ్మాలి. నమ్మిన వాళ్ళందరికీ రక్షణ ఖచ్చితంగా ఉండిద్ది. దేవుని నమ్మాలి, దేవుని వాక్యం మనము నమ్మాలి. మనం దీన్ని నమ్ముతున్నాం అనుకో, నువ్వు దేవుడు నడుస్తున్నావు అనుకో, ఎవరేమో పట్టించుకోండి దేవుని నడుస్తున్నావు అనుకో, అప్పుడు నీకు ఒక కారణం, నీకంటే ఒక కారణము ఉంది. ఏంటంటే అది నీకు నీ పాపం నీకే రక్షణ వచ్చిద్ది. అందుకనే మన దేవుని పరిస్థితి మన దేని నమ్మకూడదు. చూడండి పిల్లారా, మన దేవుని మనుషులు అంతే. చూడండి, మనకి దేవుళ్ళు ఒక్కడు తోడుకోండి చాలు, మన జీవితం అంతా మనము దేవుళ్ళలో గడిపేయచ్చు. ఇక్కడ మనం ఒకటో మాట మనం ఏం తెలుసుకుందామండి, మనం కనుక దేవుని నమ్ముకుంటే మనకు రక్షణ లభించిద్ది. దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ పరలోకంలో ఉంటారండి. దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ పరలోకంలో ఖచ్చితంగా ఉంటారు. ఎందుకు? వాళ్ళు రక్షణ పొందినవారు కాబట్టి. దేవుని నీకు నమ్మికుంటే గనక నీ పాపం చేయండి. నీ గనక దేవుని నమ్మికుంటే నీ పాపమైన దృష్టి నువ్వు చేయవు. అసలు నువ్వు పాప దగ్గరికి వెళ్ళవు కూడా వెళ్ళవు నువ్వు. ఎందుకు? నేను దేవుని వాక్యము నీలో పొంచి ఉన్నది. ఇది ఇక్కడ మాట. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరి వరకు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మీ ఘనమైన నామన ప్రభువా, మీకే వందనములు చెల్లించుకుంటున్నాం. మరి వాక్యం చెప్పకు మీ నా సహాయమును మీ బలము చేసినందుకు మీకే వందనములు చెల్లించుకుంటూ, మీ వాక్యం ఉంటే కాకుండా ప్రభువా ఆ వాక్యం లోపట్టు మీరు సహాయం చేయండి. ఆ వాక్యం దగ్గరికి మీ జీవించడానికి సహాయం చేయమని దీవించమని, ప్రతి ఒక్కరి వాక్యం ప్రభువా అండగా ఉండగా మీరు సహాయం తెచ్చమని మా ప్రాణ ప్రభు మా రక్షకుడు యేసు క్రీస్తు వారి నామములోనే అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.